డెల్టా శిల్పి, నదీ మాతృక బ్రహ్మ, సర్ ఆర్థర్ కోట. 4వ భాగం 15/6/26. 6వ అధ్యాయం. గోదావరి డెల్టా. మిగతావన్నీ అయిపోయాయి. బెంగాల్, పాట్నా, ఒరిస్సా, కర్ణాటక అక్కడ సేవలు అయిపోయి ఇక్కడికి వచ్చాం. 1859వ సంవత్సరం వరకు రాజమండ్రి జిల్లా పేరుతో వ్యవహరించబడుతున్న జిల్లా. అంతకు కొద్ది సంవత్సరాల నుండి గోదావరి నది ప్రాముఖ్యానికి వచ్చినందువల్ల గోదావరి జిల్లా అయింది. లేకపోతే రాజమండ్రి జిల్లా అనేవాళ్ళు. 1904లో దీని నుండి తూర్పు గోదావరి జిల్లా ఆవిర్భవించింది. 1904 గోదావరి నదికి పశ్చిమంలో ఉన్న కృష్ణా జిల్లా కొన్నాళ్ల విభాగమై మరికొన్ని మార్పులకు 1925 పశ్చిమ గోదావరి జిల్లా అవతరణకు మార్గమై 1687లో ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని తన ప్రతినిధిగా ఆ ప్రాంత రాజ్యపాలన దక్కన్ సుబేదార్కి నియమించాడు. ఆక్రమించి సుబేదారుని, ఆ సుబేదారునే హైదరాబాద్ నిజాముగా అంటారు. అతని రాజ్యంలో 22 పెద్ద జిల్లా, వాటిలోనే రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాలు కూడా. ఈ రెంటికి కొండపల్లి, ఏలూరు, గుంటూరు జిల్లాలు కలిపి ఉత్తర సర్కారులు అనేవారు. ఈ రాజ్యాల్లో చెలరేగిన అంత కలహాలను, యుద్ధాలను అణచివేయటంలో తోడ్పడిన ఇంగ్లీషు వాళ్ళకు 1725 ఇవ్వబడిన ఉత్తర సర్కారు జిల్లాలలో ఈ గోదావరి మండలమంతా ఉందని గ్రహించాలి. గోదావరి జిల్లా 8000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలదు. అంటే 640 × 8000 51,20,20,000 ఎకరాలు. ఇందులో 4వ వంతు మాత్రమే 2000 చదరపు మైళ్ళు, అంటే 12,80,000 ఎకరాలు డెల్టా. వాస్తవానికి అఖండ గోదావరి యొక్క గౌతమి వశిష్ఠలు 2 ప్రధాన శాఖల మధ్య ఉన్న భాగమే డెల్టా అంటే. కానీ గౌతమికి ఎడమ వైపున, వశిష్ఠకు కుడివైపున గోదావరి ఒండ్రుమట్టి పడి భాగమంతా డెల్టా అని వ్యవహరిస్తున్నారు. ఈ డెల్టా ముఖ్యంగా 3 భాగాలుగా ఉన్నది. గౌతమికి ఎడమ వైపు తూర్పు డెల్టా, గౌతమి వశిష్ఠల మధ్య ఉన్నది మధ్య సెంట్రల్ డెల్టా, వశిష్ఠకు కుడివైపున ఉన్నది పశ్చిమ డెల్టా. గౌతమి గోదావరికి ధవళేశ్వరం, సామర్ల కోటల మధ్య ఉన్న ఎత్తైన ప్రదేశానికి నడుమ గలది తూర్పు డెల్టా. ఇందులో కోలింగ ద్వీపం కూడా చేరి 450 చదరపు మైళ్ళ విస్తీర్ణం, అంటే 2,88,000 ఎకరాలు. ఫ్రెంచి రాజ్యంలోనిదైన యానాం గ్రామం వద్ద గౌతమి గోదావరి నుండి ఒక శాఖ చేరి ఉత్తర దిశగా ఒకవైపు లోలింగ, ఒకవైపు గౌతమి, మూడవైపు బంగాళాఖాతం గల ద్వీపమే కోలింగ ద్వీపం. ఇక్కడి నుంచే పూర్వం దక్షిణ అమెరికాకి కానీ, చైనాకు కానీ, లేకపోతే బర్మాకు కానీ, అమెరికాకు కానీ అక్కడ కూలి పని చెయ్యటానికి ఇక్కడి నుంచే వెళ్ళారు. కొరంగంటారు. ఇంకొక వైపు గౌతమి, మూడవ వైపు బంగాళాఖాతం గల ద్వీపమే కోలింగది. ఈ ద్వీపంలో తాళ్ళరేవు, నీలపల్లి, జార్జిపేట అంటే గ్రామాలు. ఈ కోలింగ నదీ శాఖను అత్రి మహాముని గౌతమ గోదావరి నుంచి తవ్వి తీసినట్టుగా అది కోలింగ పక్కనే ఉన్న మసకపల్లి గ్రామం దగ్గర సముద్రంలో కలిసే సాగర సంగమ స్నానం పవిత్రంగా తలచినట్టు
దాన్ని సప్త సాగర సంగమం లేదా ఆత్రేయ సాగర సంగమం అని పిలుస్తున్నట్టుగా అక్కడి వెనక భద్రాచలం పర్ణశాల వద్ద సీతారాములు ఉన్నప్పుడు సీతను అపహరించే నిమిత్త రావణుడు పంపగా బంగారు లేడి వేషంలో వచ్చిన మారీచుడు శ్రీరాముడు సంహరించినట్టు అక్కడ శ్రీరాముడు కోరంగేశ్వర స్వామి గలవక శివ ప్రతిష్ఠ చేసినట్టుగా పూర్వగాథ. కాకినాడకు 10 మైళ్ళ దక్షిణంగా సముద్ర తీరంలోని ఒక మలుపులో కోరింగ పట్టణం ఉన్నందువల్ల చక్కటి నౌకాశ్రయంగా ఉండటంలో సందేహం. మద్రాసు నుండి హుగ్లీ వరకు గల 800 మైళ్ళ పొడవైన తూర్పు తీరంలో ఒకానొక నాడు కోరంగి ఒక ముఖ్యమైన రేవు పట్టణం ఇందాక చెప్పేగా. కానీ గోదావరి వరదల వల్ల ఇసుక ఉండ్రు వచ్చిబడి మెరక చేయగా పడవల రాకపోకలు తలదాచుకోవటానికి వీలు లేకుండా పోయి అంతగా వీళ్ళాక కొన్నాళ్లకు కోరింగ యొక్క ప్రాముఖ్యం కాకినాడకు దక్కేది. ఇవాళ కాకినాడ రేవు యొక్క ప్రయోజనం పరిమితమై దాని నౌకాయాన వాణిజ్య ప్రాముఖ్యం విశాఖపట్టణానికి తరలి. డెల్టా నుండి మురుగునీరు పోవటానికి సహజంగా ఏర్పడిన కాల్వ తులియనాగ. ఇది డెల్టా ప్రారంభ స్థలంలోనే పుట్టి వంకర టింకరగా చాలా దూరం పోయి చివరకు కాకినాడ దిగువన ఉప్పుటేరులో కలిసిపో. ఆదిలో ఈ తుల్య భాగం ఒక పంట కాలువగా కూడా ఉపయోగించేవారు. దీని గోదావరి నుండి అడ్డుగా ఒక చిన్న కాలువ దీనిలోకి గోదావరి నీటిని వదలి దాని సహాయం పంటలకు నీరు పారించేవారు. కానీ ఈ పద్ధతిలో కాలువ నీటి పారుదల అడ్డు ఆపు లేనందున గోదావరి వరదలతో పాటు తుల్య భాగ కూడా పొంగి పంట చేలను ముంచేసి ఈ తూర్పు డెల్టాలు తుల్య భాగతో పాటు చొప్పెల్ల కాలువ, తేకి కాలువ, మసకపల్లి కాలువ అని 3 మురుగు కాలువలు. మధ్య డెల్టా అసలైన పోలవరం ఐలాండ్ ద్వీపం మినహాయించి దీని విస్తీర్ణం 505 చదరపు మైల్ అంటే 3,23,23 ఎకరాలు. ఈ డెల్టా ప్రారంభమైన స్థలాన్ని 30 మైళ్ళ ఎగువ వృద్ధ గౌతమి అనే చిన్న పాయ. గౌతమి గోదావరి నుండి విడిపోయి తిరిగి అఖండ గౌతమిలో కలిసినందు ఈ మధ్య ద్వీపాన్ని పోలవర ద్వీపం. అక్కడే మన పోలవరం డ్యామ్ కట్టే. డెల్టా ప్రారంభమైన స్థలం నుండి 25 మైళ్ళ దూరం వశిష్ఠ గోదావరి నుండి వైనతీయ అనే శాఖ విడిపోయి చివరకు బెండమూరు లంక వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి బెండమూరు లంక వద్ద ఒక ఫ్యాక్టరీ ఉండే. వశిష్ఠ గోదావరికి వైనతీయానికి సముద్రానికి మధ్య గల ద్వీపానికి నగర సింధు అని ఖండం అని పేరు. దీని విస్తీర్ణం సుమారుగా 120 చదరపు మైల్. 640 × 120 76,800 ఎకరాలు. ఈ ప్రాంతం సెంట్రల్ డెల్టాలో అతి సారవంతమైన ఇక్కడనే గన్నవరం ఆక్విడక్ట్ కట్టబడింది. అది దొక్కా సీతమ్మ గారి గన్నవరం. దానివల్ల రహదారి పడవలకు, నీటి వారుదలకు, నగరం ద్వీపానికి, ఇతర డెల్టా భాగానికి సంబంధం. ఈ వివరాలు మున్ముందు చెప్తాం. సెంట్రల్ డెల్టా నుండి సహజంగా మురుగు పోవటానికి గోరింకలో కౌశిక అనే 2 కాల్వలు. మొదటి రోజుల్లో ఈ 2 మురుగు కాలువల నీటిని పంటలకే ఉపయోగించారు. కానీ క్రమంగా గోరింక ప్రత్యేకమైన ఒక మురుగు కాలువగానే వ్యవహరించబడి ఈ భౌగోళిక ఈ కౌశిక సప్త గోదావరిలో ఒకటి ఈ కౌశిక సప్త గోదావరిలో ఒకటనే వాడుక ఉంది. ఇది కొంత భాగం పంట కాలువలుగా కలిసిపోగా
మరికొంత భాగం మురుగునీటి కాలువగా మారి 1849 నాటి సెంట్రల్ డెల్టా దౌర్భాగ్యాన్ని కెప్టెన్ ఆర్ ఒక లేఖలో వ్రాస్తూ, సెంట్రల్ డెల్టాకు రెండు వైపులా రెండు బ్రహ్మాండమైన నదీ శాఖలు ప్రవహిస్తున్నా ఏదో కొద్దిగా అక్కడక్కడ ఏటి గట్టు కొట్టుకొని నీటిని పొలాలకు స్వల్పకాలంగా పారించడం తప్ప నీటిపారుదల సౌకర్యాలు ఏవి లేని దుస్థితిలో ఉంది. వశిష్ఠ గోదావరికి దక్షిణంగా 35 మైళ్ళ మేరకు గల విశాల ప్రదేశం పశ్చిమ ఈ పొలిమేర కృష్ణా డెల్టా భాగం చేరుతుంది. సమతలంగా ఉన్న ఈ రెండు డెల్టా భూములకు మధ్య పల్లంగా ఉన్న కొల్లేరు 170 చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉందిదని. ఈ కొల్లేటిలోని రెండు ప్రక్కల డెల్టాలపై నుండి ఒండ్రుగల నీరు ఏమంత ఎక్కువగా వచ్చి పడదు. కానీ 1600 చదరపు మైళ్ళు వైశాల్యంగా మెరక ప్రాంతం నుండి వచ్చే వాగులు ఎక్కువగా మురుగు నీటిని తెచ్చి కొల్లేటిలో కలుపుతాయి. దీనికి తోడు ఎర్ర కాలువ మరికొంత మురుగు నీరు తెస్తుంది. ఇదంతా చేరి కొల్లేటికి ఆగ్నేయ దిశగా ప్రవహించే ఉప్పుటేరు ద్వారా 20 మైళ్ళ దూరంలో సముద్రంలో ప్రవేశిస్తుంది. ఒక్కొక్కప్పుడు కొల్లేరు నిండిపోగా ఆ నీటిని త్వరగా ఉప్పుటేరు తీయలేని ఆసక్తి వల్ల చుట్టుపక్కల భూములని మునిగిపోవటం జరుగుతుంది. ఆ సమస్య ఈనాటికి కూడా విషమంగానే ఉంది. పశ్చిమ డెల్టా 1000 చదరపు మైళ్ళు అంటే 6,40,000 ఎకరాలు. అంటే తూర్పు మధ్య డెల్టాల రెండింటి వైశాల్యంతో సమ. ఈ డెల్టాలో సహజంగా మురుగుపోయే 3 మార్గాలు ఉన్నాయి. పెయ్యేరు, గోస్థని నది, నక్కల కాల్వ. పెయ్యేరు అనేటువంటిది డెల్టాను ప్రవేశించకపోవడం దానికి గల పేరు. కానీ డెల్టాలో ఆ పెయ్యేరే ఎర్ర కాలువగా మారి ఇది ఆగ్నేయ దిశగా 50 మైళ్ళ దూరం ప్రవహించిన తరువాత నైరుతి మూలకు మరలుతాం. ఈ మలుపు గల గోదావరికి 8 మైళ్ళ దూరంలో ఇక్కడ రాళ్ల మడుగు అనే వాగు ఎర్ర కాలువతో కలుస్తారు. దీని నుండి పూర్వం పాతది కొత్తది అనే 2 లప్పారావు పంట కాలువలనే పేర తవ్వి సేద్యానికి నీరు పారించేవారు. ఎర్ర కాలువ చివరకు కొల్లేరులో కలిసిపోతుంది. గోస్థని ఎర్ర కాలువలో రాళ్ల మరుగులో పొర్లు నీటితో కూడిందై ఉంది. అది దక్షిణముఖంగా ప్రవహించి ఉప్పుటేరులో కలిసి గోస్థని నదిలోకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఒక కాలువ ద్వారా గోదావరి నుండి నీరు వచ్చి ఆ నీటి వల్ల కొంత వ్యవసాయం జరిగి, కానీ పంట కాలువల ఏర్పాటు కానీ నీటిపారుదలను క్రమబద్ధం చెయ్యగల ఏర్పాట్లు కానీ ఏమి. నక్కల కాలువ ఒకనొకప్పుడు గోదావరి పొర్లే నీటి మార్గంగా ఉంది. డెల్టాకు దిగువ 12 మైళ్ళ దూరం గోదావరిని వదిలి కొంతమేరకు పోయి తిరిగి గోదావరి ముఖద్వారానికి 10-12 మైళ్ళ ఎగువన కలిసిపోయి ఆనకట్ట తయారైన మొదటి రోజులు సహజ సిద్ధంగా ఈ జల మార్గాలనే నీటిపారుదలకు ఉపయోగించి, కానీ ఎర్ర కాలువలో కొన్ని భాగాలు గోస్థని నదిలో తర్వాత తవ్వబడిన పంట కాలువలో కలిపే. నక్కల కాలువ మాత్రం అలాగే ఎర్ర కాలువ గోస్థని నదుల నుండి వచ్చే నీటి సహాయంతో మాత్రమే కాక భూపయ్య కాలువ, వేములు కాలువ అనే 2 కాలువల ద్వారా కూడా వచ్చే నీటితో వ్యవసాయం జరిగే. వశిష్ఠ గోదావరి సాగర సంగమానికి కుడిగట్టున 5 మైళ్ళ దూరంలో మడపొల్లం అనే గ్రామం. అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ తయారు చేయే నూలుగుడ్డల వ్యాపారంలో మడపొల్లం అనేవారు. ఆ నూలుగుడ్డల వర్తకం ఉండే రోజుల్లో పడవలు సముద్రం నుండి నదిలోనికి రావడానికి సదుపాయం ఉండేటట్టు మడపొల్లం వద్దనే నరసాపూర్ గ్రామం తయారై వృద్ధి చెంది. కానీ కంపెనీ ఫ్యాక్టరీ 1829లో
పనిచేయటం మానేయటం వల్ల క్రమంగా జిల్లాలోని వాణిజ్యమంతా కాకినాడ రేవు ద్వారా జరగటం నరసాపురం ప్రాముఖ్యత తగ్గిపోయి అయినా నరసాపురం ఒక జిల్లాకు ముఖ్య పట్టణం అయ్యి అక్కడ నూలుతో లేసులు బాగా అల్లుతారు. అది ఇవాళకి ఆ లేసు పరిశ్రమ ఉంది. అది డెల్టా గోదావరి గురించి. తర్వాత కాళేజీలు చెడు సమారబ్ధ ఫలం నిబద్ధంతి రీతయ సకాలంలో ప్రారంభించిన పనులు ఫలాన్ని చేకూరు. బడు సమారబ్ధ ఫలం బద్ధంతి రీత సకాలంలో అనుకున్న సమయంలో ఏదైనా ప్రారంభిస్తే దాని ఫలితాలు బాగా ఉంటాయని ఒక సూక్తి. ఘోరక్షామం గోదావరి హృదయ స్పందం, అనుభవానికి రాని ఐశ్వర్యం, అక్కరకు రాని చుట్టం ఒకటే, కనుక లేకపోయినా ఉన్నా ఒకటే. ఒక వంక కొంత రౌద్ర కరుణాది రసాలను ఒప్పిస్తూ వేరొక వంక రసోత్పాదక శక్తిని ప్రకటిస్తూ ఇటు సజీవ ప్రవాహంతో అటు కోటాను కోట్ల జీవుల ప్రాణదానులు ఎవరైతే నా దారి నాది అనుకుని నిర్లిప్త హృదయం గోదావరి ఉండి కూడా ఈ మండలంలో ప్రజల మహాక్షామం ఏర్పడలేదు, తప్పలేదు. తర్వాత ఒకనాటి మహాక్షామమే ఇక్కడి ప్రజాక్షేమ కార్యక్రమ పరంపర గాంధీ వాక్యం పలికిందేమో అంటున్నారు. దీన్ని రాసిన గుమ్మలూరు సత్యనారాయణ. అది 1791 ఉత్తర సర్కార్ జిల్లాలలో కరువు వచ్చి ఆ 1791 క్షామం తొలి పంట పోయి నవంబర్ 1700 నాటికి పంట చేరుడు ఎండిపోయాయి. ఈ దురవస్థ ఇంచుమించు 1792 ఏప్రిల్ 1 వరకు పంట పోయినందుకు తిండి లేక బియ్యం లేక ప్రజలు అలమటించి బ్రిటిష్ వాడు బెంగాల్ నుండి బియ్యం తెప్పించి తోచిన సహాయం చేసి పేద ప్రజలను కాపాడటానికి ఎంతో శ్రద్ధ తీసుకొని జమీందారుకు శిస్తు వసూళ్లలో కొంత తగ్గింపు లేక కొంత వ్యవధియో ఇచ్చారు. మచిలీపట్నం మండలంలో జమీందారులకు ప్రభుత్వం చెల్లించిన పింఛను పోగా మిగిలిన 35,000 పగూడాలు అంటే 1,40,000 రూపాయలు క్షామ నివారణ కార్యక్రమాలకు వినియోగించమని ఉత్తర్వులిచ్చిందిగా. అయినా ఎందరో చనిపోయారు. కొందరు సాగు బ్రతుకుల మధ్య ఉన్నారు, మరికొందరు తట్టాబుట్టా సర్దుకొని మద్రాసు వైపుకు వెళ్ళిపోయారు. ఆ జనాభాలో 4వ వంతు నష్టపోయి ఉంటారని అంచనా. ఇది కాక చిన్నది పెద్దది అయిన ఏదో ఒక రకపు కరువు వచ్చి ప్రజలను తరచుగా పీడిస్తూ అయినా 1833లో వచ్చిన మహాక్షామం మరపుర పేరుకు అది నందన సంవత్సరం, దాని ఘోరమైన ఆక్రందన సంవత్సరంగా మారి నందన ఆక్రందన సంవత్సరం అయిపోయి 1832 మే నెలలో పెను తుఫాను వచ్చి గోదావరి మండలంలోని కొబ్బరి తోటలు మూలమట్టం చేసి తాటి పోకా చెట్టు నిలువున నేలమట్టాలి. సాధారణంగా తాటి చెట్టు పడదు, కానీ అవే పడినందు ఆ తుఫాను గాలి యొక్క తీవ్రత ఎంతో ఊహించుకోమంటుంది. మండి వేసవిలో పచ్చిక కూడా లేక చిట్టి సగమైన పశువులు కొన్ని 100,000 నాశనం. ఇక వర్షాలు సాధారణంగా జూన్లో వచ్చే వర్షాలు నైరుతి ఋతుపవనం పడమటి కనుమల్లో దీనిలో మధ్య చేరిన ఉపనదుల నీరు అఖండ గోదావరి కొద్దిగా చేరగానే రైతులు ఆశపడి పంట కాలం తప్పుతుందేమో అని భయపడి విత్తనాలు దాచుకొని గింజలు అంతా వలక వచ్చిన తర్వాత
మొగమెత్తు వరకు మొక్కలు నీరే మొక్కలై వాటికి నీరంద పసుపు పచ్చని చీర క్రమంగా ఎండి వరి చేదు నాశనమై ఇక మెట్ట సేద్యంలో ముఖ్యమైన జొన్నలు కూడా ఏదో రాజమండ్రి చుట్టుపక్కల డిసెంబరులో పడిన 1-2 వానలు గొంతుక తడిపిన ఎక్కువ ప్రాంతం జొన్నలు పంట పాడేవి. దానితో ఏముంది, పళ్ళు జొన్నలు పండలే సంవత్సరం ప్రజల్లో తిండి గింజల ధరలు పెరిగిపోవటం సాగే. ఎంతటి దీనస్థితి వచ్చినా సానుభూతి ఔదార్యానికి కొంత ఊరటం కనుక 1833 మార్చి నుండి జూలైలో వర్షాకాలం వచ్చేవారు నీరు అనే వాళ్ళు వీరు అనే భేదం లేక బ్రిటిష్ వారు హిందువులు కలిసి తినడానికి 3000 అన్నార్థులకు ఏదో ఒక విధమైన సహాయం చేశారు. 1000 కళ్ళతో మబ్బు మేఘాలకే ఎదురు చూస్తున్న శతసహస్ర నయనాల గోదావరి నీటి కోసం ఎటు చూసినా నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు తప్ప మరొకటి. ఆగస్టు నెలలో కలుపు పనుల కింద చెరువులు తవ్వి క్షామ నివారణ చర్యలు ప్రభుత్వం ప్రారంభించి, కానీ ఏం విచిత్రం, చింత చచ్చిన పులుపు సాబలు ఒకవైపు కలుపుతో కరువు కారుతున్న పెద్ద కులాల వారు తట్ట కట్టుకొని మట్టి పనికి దిగి రాలేదు. అంతకంటే ఆఖరితో చావు మేలని పెద్ద కులాల వాడు పని చెయ్యలేరు. ఇది భూస్వామి స్వాభావికము లేక నిరర్ధక సంప్రదాయము. కానీ యుక్తమైన మానసిక వ్యవస్థను దానికంటే కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్నట్టే కదా. కొందరు తమ సంతానంలోని బాలికలను వచ్చిన నెలకు అమ్ముకొని హైదరాబాదుకు పంపించినట్టు కడుపు తీపి ఏమైనప్పుడు అలా అమ్మితే వాళ్ళని పంపిస్తే అప్పుడు కడుపు తీపి ఏమైంది అంటున్నాడు. ఈ ఆకలి మంటలు అన్ని నీతులు కలకలిసి ఆజ్యం పోసినట్లే కదా. ధాన్యపు వంతులు ఒక చోట నుండి వేరొక చోటి పంపడం కష్టం. దారిలో దొండకు దీనికి తోడు నీటిగా ప్రబలమైపోయి కొంచెం తక్కువ నిక్కవగల కుటుంబాలు మద్రాసు వైపుకు ఇతర దక్షిణ ప్రాంతాలకు వలసవే. కానీ ఎందరో ఆఖరి చావులకు ఎరై మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ఈ విధంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య అపారం, లెక్కలే. 1895 మద్రాసు స్టాటిస్టికల్ అట్లాసులు ఆనాటి బీభత్సాన్ని వివరిస్తూ ఒంగోలు నుండి మచిలీపట్నం వరకు గల ప్రదేశం అస్థి పంజరాల మయమని వ్రాయబడి గుంటూరు మండలంలో ప్రజలకు విపరీతమైన నష్టం కలిగి నరసరావుపేట జమీందారులై పెద వెంకట గుండారాయణింగారు 1814 వరకు చాలా సమర్థతతో దాన ధర్మాలు చేస్తూ సారించి వారి అనంతరం వారి భార్య రాణి లక్ష్మమ్మ భర్త కంటే ఎక్కువ వితరణ చూపిస్తూ ప్రజలను రక్షించి 1833 నాడు గుంటూరు క్షామలు వేల కొలది ప్రజలకు నిరతాన్నదానం చేసి రక్షించి, కానీ శిస్తులు వసూలు కాల ఖర్చులు పెరిగి దాంతో సంస్థానం అప్పుల పాలై చివరకు బ్రిటిష్ వాళ్లకు స్వాధీనం కాకత 1834 మొదటి పరిస్థితులు సర్దుకొని కాలమానం సరిగ్గా తర్వాత మరొక సంవత్సరం కూడా వాటితో ఆకలి మంటలు కానీ 1835-38 మధ్య 3 గోదావరి వరదల వలన వానలు లేకపోవటం వల్ల జన నష్టం, పంట నష్టమై పలకరించక కొంత శ్రావణ భద్రమాసాలలో అతివృష్టి వలన మరికొంత ఏమైతే పంట నష్టం తప్పదు. దానితో ప్రభుత్వం కనువిప్పు కలిగింది. సామాన్య వాతావరణం వచ్చినా ఇలాంటి ఆపదలకు తోడుగా రాజకీయ వాతావరణం
సరిగ్గా లేదు. సుస్థిరమై శాంతంగా మండలాలు పాలించిన వాళ్ళు లేరు. మహమ్మదీయులకు ఫ్రెంచి బ్రిటిష్ వాళ్ళ మధ్య ఏదో ఒక సమయంలో ఏదో ఒక వర్గంతో మరింత బుద్ధి కుతంత్ర బుద్ధితోనో కొంత స్వార్థం అపేక్షించు చేరిన హిందూ నాయకుల మధ్య నిత్యం ఏదో ఒక మూల పోరాటం జరుగుతూనే ఉంది. 1687 ఔరంగజేబు దక్షిణాపథాన్ని జయించి ఆ ప్రాంతాన్ని పాలించటానికి తన ప్రతినిధిని ఈ కవి మొదట దొరగా ఔరంగాబాద్, తర్వాత హైదరాబాద్, అతనికి దక్కన్ సుబేదారులు. కొన్నాళ్ళకు హైదరాబాద్ నిజాంగా ఆ పక్క నుంచే దారిలో 22 మండల పెద్ద జిల్లాలు, వారిలోనివే రాజమండ్రి, శ్రీకాకుళం. ఈ రెండుకి కొండపల్లి, ఏలూరు, గుంటూరు మండలాలు చేసి ఉత్తర సర్కారుగా చేశారు. 1724 సుబేదార్ పాలనలో స్వతంత్రుడైన తన అధీనంలో ఉన్న మండల అధిపతులను పన్ను వసూలు చేయిస్తున్నారు. ఈ పద్ధతి క్రమంగా మండలాధిపతుల నిరంకుశత్వానికి దారితీసింది. పన్ను కొరకే ప్రజలు కానీ ఇతర జీవన సౌఖ్యాలకు ప్రజలు కారు అన్నట్టు. ఈ పరిస్థితిలో 1748లో దక్కన్ సుబేదార్ చచ్చిపోయారు. వాడి వారసులెవరు అనే ప్రశ్న ఇంతలో వివాదాలు రేగి. ఒక పక్షం వాడు ఫ్రెంచి వాడు, మరొక పక్షం వాడు బ్రిటిష్ వాడు సహాయం. కానీ ఫ్రెంచి వారి సహాయం 1751 సలాబత్ జంగ్ అనేవాడు దక్కన్ సుబేదార్. ఆ కృతజ్ఞతతో సలాబత్ ఫ్రెంచి వాడికి 1753 గుంటూరు మండలం మినహా మిగతా 4 మండలాలు కూడా ఉత్తర సర్కారు ధారా దత్త, గోల్కొండ నవాబుల పాలనలో తొలుత బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర కోస్తా ప్రాంతాన్ని సందరి కొన్ని స్థావరాలు ఏర్పడి 1814లో మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని తర్వాత నరసాపురం దగ్గర మరపల్లం వద్ద 1678 యానం వద్ద గల ఇంచెరం వద్ద 1762 బెండమూరు వద్ద 1751 బట్టల మిల్లులు కట్టుకొని చిన్న వ్యాపారాలు అంటే సర్కారు జిల్లాలు ఫ్రెంచి వారి హయాం వచ్చేటప్పటికి ప్రక్కనే చాప కింద నీరు మారి బ్రిటిష్ వాళ్ళు నిండా 12 ఏళ్ళు కాల క్రమంగా బ్రిటిష్ పాలన పెరిగి 1718 గొల్లప్రోలు దగ్గర, చిందుకడ్డి దగ్గర 1750 ఘోర యుద్ధం చేసి రాజమండ్రి, ఏలూరు, నరసరాపురం, గడ్డిలీపట్నం మొదలైన స్థలాల వద్ద జరిగిన పోరాటంలో ఫ్రెంచి వారి పరాజయం కాగా ఇక ఫ్రెంచి వారి పక్షం నుండి విరవి దక్కన్ సుబేదారైన సలాబత్ జంగ్ బ్రిటిష్ వాళ్ళకి మచిలీపట్నం, నిజాంపట్నం చుట్టుపక్కల మండలాలను ఈనాంగా సమర్పించి ఉత్తర సర్కారులు ఫ్రెంచి వారు అడుగు పెట్టనీయకుండా చేయటానికి 14/5/1759 బ్రిటిష్ వారితో సంధి చేసుకొని దానితో సలాబత్ జంగు గోదావరి ఉత్తరంగల మండలాలన్నీ స్వాధీనమై తర్వాత ఏం జరిగిందో రేపు